వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లాలో ధర్మసాగర్ చెరువును సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. సంగారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసిన రెవెన్యూ అధికారులు ఆందోళన మండలంలో ఇసుక లోడ్తో వెళ్తున్న 8 ట్రాక్టర్లు సీజ్. కర్నూలు జిల్లాలో స్పందన కార్యక్రమం ఆర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ వీరపాండ్యన్ సమీక్ష. అనంతపురం జిల్లాలో పేకాట రైళ్లు అరెస్ట్ 1,85,000 రూపాయల నగదు స్వాధీనం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రజా చైతన్య యాత్ర ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. డీటెయిల్స్ చూస్తే యూసుఫ్గూడలో 5 రూపాయల భోజనం పథకం అమలు చేసి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క్యాంటీన్ ముందు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అందరితో కలిసి 5 రూపాయల భోజనం భుజించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఐదు రావాలి 5 ఏడ వస్తుంది 5 రాదు 5 రాదమ్మా ఆగే ఆగే తొందర పడుతారండి. సరిగా సరిగా అత్తాపూర్ మారుతి కారు షోరూంలో సరికొత్త విఠారా బ్రిజ్ BL6 మోడల్ వాహనాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గౌడ్, స్థానిక కార్పొరేటర్లు శ్రీలత మహాత్మా, విజయ, జంగయ్య, డివిజన్ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ఇవాళ మనం మారుతి సుజుకి విటారా బ్రీజా పెట్రోల్ BS6 వెహికల్ లాంచ్ చేయడం జరిగిందండి. మనం చూసుకుంటే ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇండియా BS6 నామ్స్కి రెడీ అవుతున్న క్రమంలో మారుతి సుజుకి వాళ్ళు బ్రీజా వెహికల్ BS6లో లాంచ్ చేశారు. ఇందులో మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటో ట్రాన్స్మిషన్లో వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్స్లో బేసిక్ వేరియంట్ నుంచి వెళ్ళి అన్ని సేఫ్టీ ఫీచర్స్ ABSతో సహా వస్తున్నాయి. మనకు 9 కలర్ కాంబినేషన్స్తో బ్రీజా వెహికల్ వస్తుంది. మాన్యువల్ డ్రైవింగ్ వెహికల్ మనకు 18 మైలేజ్ ఇస్తుంది. ఆటో ట్రాన్స్మిషన్ 18.5 మైలేజ్తో వస్తుంది. బేసిక్ ప్రైస్ లో వేరియంట్లో 7,30,000 స్టార్ట్ అయితే టాప్ ఎండ్ 10 లక్షల నుంచి ఉంటుంది. కస్టమర్స్కి ఈ వెహికల్ ఇవాళ నుంచి రిజిస్ట్రేషన్స్కి కూడా రెడీగా ఉన్నాయి. సో ప్రజలందరికీ మా విజ్ఞప్తి BS6 వెహికల్స్ కొని
ఎన్విరాన్మెంట్కి మీకు కుదిరిన సహకారం చేయండి. BS4 అనేది ఆల్రెడీ ఓల్డ్ వర్షన్, BS6 మార్కెట్లో ఇప్పుడు ఉన్నది, లేటెస్ట్ వెహికల్స్ కాబట్టి ఇవి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. మా షోరూమ్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ని కొనే ప్రయత్నం చేసుకోండి. ఈ వెహికల్ వల్ల మన ఆదర్శ్ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 185లో గౌరవనీయులైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగిందండి. లోకల్ కార్పొరేటర్స్ అందరూ వచ్చారు. ఈ వెహికల్ మనకు అత్తాపూర్ ఆదర్శ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పిల్లర్ నెంబర్ 185 షోరూమ్ మరియు మా చంద్రాయణగుట్ట షోరూమ్ దగ్గర రెడీగా అవైలబుల్ ఉన్నాయండి. నిర్మల్ జిల్లా ధర్మసాగర్ చెరువును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులను దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెరువు ప్రాంతాన్ని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే ప్రాంతంగా తీర్చిదిద్దాలని అన్నారు. పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా పట్టణ ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఈరోజు కాల్వగడ్డ పాత సిటీలో 24-25 వార్డులలో అక్కడ జౌలి నాల సమస్యను చూడడం జరిగింది. మరి మినీ ట్యాంక్ బండ్ కింద ప్రభుత్వము పట్టణంలో 1,00,000 పైన జనాభా ఉన్నటువంటి ఇటువంటి పట్టణాల్లో సాయంత్రం పూట చాలామంది పిల్లలు తల్లిదండ్రులతో ఇక్కడికి వచ్చి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించాలని చెప్పి మరి మినీ ట్యాంక్ బండ్ కోసం అప్పుడు దాదాపు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి పనులు పూర్తి కావడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్. దీని తర్వాత కూడా మనం ఈ లోపల ఉన్నటువంటి గుర్రపు డెక్కనంతా తీసేసి ఈ మురుగు నీరంతా కూడా దీంట్లో పోకుండా డైవర్షన్ చేయడం జరిగింది. స్వీట్ వాటరు స్వర్ణ నుంచి వచ్చే నీటిని దీంట్లో మనం స్వీట్ వాటర్ ఉంచినట్టయితే మరి ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడము, పక్కన 5 ఎకరాలు మనకు అయితే పార్క్ ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా పూర్తి చేస్తే పట్టణ ప్రజలకు సాయంత్రం పూట ఫ్యామిలీతో వచ్చి వాళ్ళు పిల్లలతోని వాళ్ళ గేమ్స్ ఆడుకోవడానికి కానీ వాళ్ళతోని ఆహ్లాదకరంగా గడపడానికి మరి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కలెక్టర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. రేపు ఖచ్చితంగా ఈ యొక్క మినీ ట్యాంక్ బండ్ పూర్తిగా మనం కంప్లీట్ చేసుకుంటే లైటింగు, అదేవిధంగా మొక్కలు నాటి చెట్లు అయితే కొద్దిగా ఎండ వచ్చినా కానీ వాకింగ్ చేస్తూ ఉంటారు. లైట్లు అంటే సాయంత్రం పూట 6 గంటల తర్వాత కూడా కొన్ని ప్రాంతాలలో 9-10 గంటల దాకా కూడా వాకింగ్ చేస్తారు. దానికి తప్పేం లేదు. ఇక్కడ కూడా మనం రాత్రికి లైట్లు ఉంటే మరి లోపలికి వాహనాలు కానీ దీనికి ఏం పోవు, ఓన్లీ మనుషులే పోవాలి. పార్కింగ్ కోసం స్థలం మరి ఎక్కడో ఒకటి ఏర్పాటు చేస్తాము. పార్కింగ్ ఇక్కడే ఆపుకోవాలి. ఇక్కడ నుంచి గేట్ ఉంటుంది, గేట్ లోపలికి మనుషులు నడవడం తప్ప ఇక మళ్ళీ ఏముండదు. లేదంటే అక్కడ ఆ బతుకమ్మ ఘాట్ దగ్గర అక్కడ నుంచి అన్న వే ఉండాలా, ఇక్కడ నుంచి అన్న ఉండాలి. అంతే. ఏ విధంగా మనం అనుకొని నిర్ణయం చేస్తారో ఆ విధంగా ఉంటే ఇది కూడా జిల్లా హెడ్ క్వార్టర్ ఇది ఒక మంచి మనకు అభివృద్ధి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం సాయిబాన్పేట గ్రామంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. గ్రామం మీదుగా ఇసుక లోడుతో వెళ్తున్న 8 ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు జోగిపేట పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జోగిపేట ఎస్ఐ వెంకటరాజ్ గౌడ్ తెలిపారు. ఆందోళన విఆర్ఓ వినోద్ వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఏంటంటే నిన్న ఉదయం సుమారు 5:30 గంటలకి ఒక 8 ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని ఆయనకు సమాచారం వచ్చిందని, ఆ సమాచారంతో వాళ్ళ మిగతా ఎంప్లాయీస్ని తీసుకొని అక్కడికి వెళ్ళాలి. నిజంగా ఉందని చూసి ఆపి వాళ్ళ డాక్యుమెంట్స్ లేదా ఏమైనా పర్మిషన్ ఉన్నాయని అడిగితే వాళ్ళు ఏం పర్మిషన్ చూపించకుండా ట్రాక్టర్లు అక్కడనే వదిలేసి పారిపోయారని చెప్పేసి ఆ 8 ట్రాక్టర్లను కూడా పోలీసులు తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తూ పంచనామా చేసుకొని తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించాం. తర్వాత ఎవరి ఏంటనేది దాని ప్రకారం లీగల్గా యాక్షన్ తీసుకున్నాం. పట్టణ ప్రగతిలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి వీధిలో తిరుగుతూ 34వ వార్డులో జేసీబీ సహాయంతో ముళ్ల పొదలను తొలగించారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు కౌన్సిలర్ బండల పాండు, మున్సిపల్ కమిషనర్ మరియు స్పెషల్ ఆఫీసర్ పాల్గొన్నారు. మనం
మీ ప్రాపర్టీ ఏముందో ఇప్పుడు క్లీన్ చేస్తే లేదంటారా మీకు నోటీసులు పంపున్నా మీరు చేసుకున్నాడు అని చెప్పి వారం రోజులు చేసుకోకపోతే పంపి ఓనర్స్ ఎవరు ఉన్నారో చెప్పు నోటీస్ సర్వ్ చేసి ఇస్తారు మీరు వారం రోజులకు క్లీన్ చేసుకున్నారని చెప్పి లేకపోతే పనిష్మెంట్ పెనాల్టీ పడుతుంది ట్రాఫిక్ పంపి ఏముంటుంది వాళ్ళే వస్తారు అప్పుడు మొత్తం నాలుగో వార్డు ప్రధాన గద్వాల పట్టణంలో ప్రధాన సమస్య ఎక్కడంటే ఈ చింత వీధులనే ఈ చింత వీధి లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో కాంట్రాక్ట్ లేబర్ని మీరు అదే చేసి పెట్టి మొక్కలను తొలగించడం కానీ డ్రైనేజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఈ పట్టణ ప్రగతి అనేది 10 రోజులు 4వ తారీఖు కాకుండా ఇలాంటి ప్రధాన వార్డు లోపల సమస్యలు ఉన్నాయి కదా కంటిన్యూ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు ఏసీపీ కానీ మేయర్ కానీ చెప్పడం జరుగుతుంది. పెట్టి ప్రజలకు సర్కారులు అన్ని ఇబ్బందులు బాధ్యత మా పైన ఉంది కాబట్టి అది గౌరవ కౌన్సిలర్ గారు కానీ కమిషనర్ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ గారు కానీ నిరంతరం గద్వాల పట్టణంలో అన్ని వార్డుల లోపల జరుగుతూ ఉంది. ఈరోజు వార్డుల పర్యవేక్షించడం జరుగుతుంది. కమిషనర్ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ గారు కౌన్సిలర్ గారి దగ్గరుండి అన్ని పనులు చేస్తూ ఉన్నారు. 2-3 డేస్ లోపల ఈ వార్డులో కూడా అన్ని ఏవే ప్రజలే సమస్యలు చెప్పిందో అన్నీ పూర్తి చేయడానికి ఇబ్బంది లేదు కానీ అందుకోవాలని చెప్పేసి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అదేవిధంగా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో 3వ తేదీ మంగళవారం నుంచి స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతున్నాయి. 3వ తారీఖు నాడు సాయంకాలం అంకురార్పణ చేత ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 4వ తేదీ నాడు యాగశాలలో అగ్ని ప్రతిష్టా కార్యక్రమాలు, సంతానార్థులకు గరుడ హోమం నిర్వహించి గరుడ ప్రసాదం ఇవ్వబడుతుంది. అలాగే శుక్రవారం రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా శుక్రవారం మధ్యాహ్నం అంటే 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు స్వామి యొక్క కళ్యాణం ఆరంభించడం జరుగుతుంది. అలాగే 7వ తేదీ నాడు మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ యాగము, అలాగే సాయంకాలం లక్ష్మీ కుంకుమార్చన మహిళల చేత జరపబడుతుంది. అలాగే 8వ తారీఖు నాడు ఉదయము మహాపూర్ణావతి చక్రస్నానము, అలాగే సాయంకాలము ద్వాదశారాధనలు పుష్పయాగం చేత ఈ బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం పరిసమాప్తం అవుతాయి కనుక భక్త మహాశైలంతా ఇట్టి బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని కనులారా వీక్షించి అనుగ్రహం పొందగలరని అందరికీ తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. 4వ తారీఖు నాడు ఉదయము బ్రహ్మోత్సవ దీక్ష అంటే స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి సేవలో అందరికీ దీక్షామాల కంకణధారణ ఉంటుంది. అలాగే వారంతా కూడా 4వ తారీఖు బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి మాలధారణ కార్యక్రమం ఉంటుంది. వారంతా కూడా ఈ 5 రోజుల పాటు స్వామివారి యొక్క సేవలో ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారి సేవలో అందరూ కూడా పాల్గొంటారు. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా సరే వచ్చి స్వామివారి యొక్క సేవలో మాలధారణం చేసుకోవచ్చు. జగిత్యాల జిల్లా కోడిమియాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా మేనేని రాజా నరసింగరావు, వైస్ చైర్మన్ గా గడ్డం కవిత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సహకార సంఘాలను పట్టించుకోలేదని, కేసీఆర్ పాలనలో ప్రతి వ్యవసాయ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ వసంత గారికి, ఎంపీపీ గారికి, కృష్ణన్న గారికి, పల్లపల్లి ప్రసాద్ వైస్ చైర్మన్ గారికి, మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ రఘు, పత్రికా మిత్రులకు, మా డైరెక్టర్లందరికీ, వైస్ చైర్మన్ కవిత గారికి, రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను నమ్మి ఎన్నుకున్నందుకు రైస్ సోదరులందరికీ కృతజ్ఞతలు. నాకు మద్దతు తెలిపిన డైరెక్టర్లందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉంటానని
ఎరువులకు కానీ దేనికి కానీ కొరత లేకుండా చేస్తానని విత్తనాలు ఇంకా ఈ మధ్యనే చెక్ డ్యామ్ల కోసం ప్రభుత్వం కోసం రైతులు పోతే అవన్నీ శాంక్షన్ ఇప్పించింది, స్కూటీ కూడా అయిపోయినాయి. ముఖ్యంగా ఈ సొసైటీ నుండి 2-3 చిన్న సమస్యలే ఉన్నాయి. ఒకటి కొనుగోలు కేంద్రం కోసం ల్యాండ్, అది మేజర్ సమస్య. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్ అన్న గారికి, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు స్వర్ణలత గారికి, సర్పంచ్ల బోర్డు అధ్యక్షులు కృష్ణారావు గారికి, వేదికను అలంకరించిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వేదిక ముందున్న టీఆర్ఎస్ సైనికులకు, రైతన్నలకు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు రావు గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ జ్యోతి గారికి, వరంగల్ నుండి ప్రిన్సిపల్గా విచ్చేసిన రాజయ్య గారికి, పాత్రికేయ సోదరులకు, యావత్ కొడిమాల మండల గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలు అన్న వెన్నేని రాజనరసింహరావు గారికి, అదేవిధంగా వారి పాలక వర్గానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఈరోజు ఒక రైతుగా ఉన్నారు కాబట్టి గత 5 సంవత్సరాలు వేరు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక రైతే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పిఎస్సిఎస్ చైర్మన్లు మొత్తం కూడా గులాబీ జెండా పార్టీ కైవసమేనే. అంటే రైతుకు ఎంత ఎల్పిఎస్ అంటే మన ముఖ్యమంత్రి గారు రైతే రాజరప్ప నుంచి పేపర్లలో చూస్తూ ఉంటా. నిర్మల్ జిల్లా మూధోల్ నియోజకవర్గంలో గ్రామసభ సమావేశాల నిర్వహణకు ఇబ్బందులు తప్పట్లేదు. నియోజకవర్గంలో మొత్తం 171 గ్రామ పంచాయతీలున్నాయి. కానీ పంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు లేకపోవడంతో ఆయా పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా విలేజ్ కసరా కొత్త గ్రామ పంచాయతీ సంవత్సరం అయిపోయినా కూడా ఈ గ్రామ పంచాయతీ సచివాలయం కావడానికి ప్రపోజల్ ఏం లేదు. ఏదైతే మేము ఇప్పటి వరకు గ్రామ సభలు కానీ, మంత్లీ మీటింగ్ కానీ స్కూల్లో పెట్టుకుంటున్నాం, బాగా ఇబ్బంది అవుతుంది. ఏదైతే మా రిజిస్టర్ ఉన్నాయో అవి కూడా భద్రపరచుకోవాలంటే కూడా కష్టంగా ఉన్నది. ఎప్పుడన్నా గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతున్నది కూర్చోవడానికి. అందుకోసం ప్రభుత్వం దీనిపై కొంచెం చర్య తీసుకొని తొందరగా మాకు గ్రామ పంచాయతీలు అయ్యేటట్లు తొందరగా ఇచ్చేటట్లు చూస్తే బాగుంటుందని మా కసర గ్రామ పంచాయతీ తరఫున కోరుకుంటున్నాం. అది ఉమ్మడి గ్రామ పంచాయతీ పలిసి నుండి విడదీసిన గ్రామ పంచాయతీ సిరిపిల్లి హెచ్ఎన్ఏ గ్రామ సర్పంచ్ నేను పబ్బు రాజేందర్. ఎందుకంటే మాకు గ్రామ పంచాయతీ దాదాపు సంవత్సరాల నుండి అయింది, కానీ ఇంకా మాకు కూర్చోడానికి భవనం కూడా లేదు. గ్రామ పంచాయతీ భవనం ఉంటే చాలా మాకు బాగుంటుంది, కూర్చోటానికి ఇబ్బంది అయింది. ఉన్నది ఒకటి విడిసి రూమ్ ఉన్నది, అది చిన్నగా అవుతున్నది. దాంట్లో కూడా కొన్ని విలేజ్ అవి ఇవంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా గ్రామ పంచాయతీ సంబంధించి ఏమైనా పెడదామంటే కూడా స్థలం లేక ప్రాబ్లంగా ఉన్నాం. అది తొందరలో ముఖ్యమంత్రి గారికి వచ్చేది. ఎందుకంటే అతి తొందరలో గ్రామ పంచాయతీ కూడా మాకు తొందరగా పంపిస్తే చాలా బాగుంటుందని మా గ్రామస్తులందరం మేము కోరుకుంటున్నాం. పార్టీ నుంచి డివైడ్ చేయడం జరిగింది. అది జామగాంలో అద్దె భవనాలలో ఉండడం జరుగుతున్నది. గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేయడం జరుగుతున్నది. ఏదైతే ఇప్పుడు కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు కొత్త ఇచ్చిందో వాళ్లకు నిధులు కేటాయించి కొత్త భవనాలు, మా దగ్గర స్థలం ఉన్నది, కొత్త భవనాలకు నిధులు కేటాయించి అతి తొందరలో పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. దీని గురించి ఎమ్మెల్యే గారికి వినవించడం జరుగుతున్నది. అదేవిధంగా మేము నిధులు ఇప్పించి చేపిస్తామని చెప్పడం జరుగుతున్నది. కాకపోతే వెంటనే చేపిస్తే సిబ్బంది అందుబాటులో, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. కొందరు వ్యక్తులు ఎక్కడ వెళ్ళాలనే ఆలోచనలలో ఏదైతే మన ప్రభుత్వం గ్రామ పంచాయతీలు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా భవనాలు కూడా నిర్మించినట్లయితే ప్రతి ఒక్కరికి అందుబాటులో
వరంగల్ నగరంలోని 58వ డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్పన, స్పెషల్ ఆఫీసర్ రవి, డివిజన్ మహిళా అధ్యక్షురాలు స్వరూప, లైన్మెన్ నాగరాజు, పిఎస్ఈఎస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి వీధిలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందన్న ప్రజల ఫిర్యాదుపై కార్పొరేటర్ స్పందిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందులో సమస్యలు రోడ్డు, డ్రైను, స్ట్రీట్ లైట్లు, అలాగే భగీరథ వాటర్ పైప్ లైను. ఆ పైప్ లైన్ వేయడం వల్ల రోడ్లన్నీ చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇవి మెయిన్ సమస్యలు అయితే మేము నోట్ చేసుకున్నాము. అతి త్వరలో 4వ తారీఖు ఈ కార్యక్రమం అయిపోతుంది. ఈ కార్యక్రమంలో ఇవి చిన్న పనులు నేను అతి త్వరలో చేపడతానని కూడా నేను ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా నాతో పాటు మాట్లాడి మరి సమస్యలు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ చిన్న స్ట్రీట్ లైట్లు, డ్రైను, చిన్న రోడ్స్, భగీరథ వాటర్ లైను, చిన్న పనులు అయితే నేను అతి త్వరలో చేపడతానని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా మెయిన్ వాటిని అయితే నేను ఇంకా కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం చేసి మెయిన్ సమస్యలు ఏదైనా ఉన్నా నా పరిధిలో నా హయాంలో అవి అతి త్వరలో కూడా నేను నా పదవీ కాలం అయిపోయే లోపు కూడా నేను చేపడతానని హామీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పట్టణ ప్రగతి కార్యక్రమం చాలా బాగుంది. దీంతో పాటు కూడా మా ఊరు కూడా చాలా అంటే ఇప్పుడు చాలా కొంచెం నీట్గా కనిపిస్తుంది. మాకు సిబ్బంది కూడా చాలా తక్కువ ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కూడా నేను అతి త్వరలో సిబ్బందులు పనులు అయ్యేటట్టు చేపడతానని కృషి చేస్తున్నాను. కర్నూలు కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించిన అనంతరం ఆర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులతో కలెక్టర్ వీరపాండియన్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ రవి పఠాన్ శెట్టి, జేసీ2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డిఆర్ఓ పుల్లయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేము అడిగితే ఏమంటున్నారు అంటే మాకు కలెక్టర్ గారే మార్చమని చెప్తున్నారు, పోయి ఏం చేసుకుంటే చేసుకొని చెప్తున్నారు సార్. వాళ్ళు మీరు విచారణ చేపిస్తారు కదా సార్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు తప్పు ఆర్డీఓ పర్సనల్గా మధ్యాహ్నం ఒకసారి స్టడీ చేసుకుంటే లైన్లో రావాలా చేద్దాం సార్. గుంటూరు జిల్లా వినుకొండ మండలం పెద్ద కంచకచర్ల గ్రామ సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మరియు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. మల్లికార్జునరావు గారు, గ్రామ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, వాలంటీర్స్ వచ్చారు, మరి సచివాలయం ఉద్యోగులు ఉన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. వాస్తవం చెప్పాలంటే పెదకంచెర్ల గ్రామం చాలా మంచి గ్రామం, మంచి రాజకీయంగా బాగా చైతన్యం కలిగినటువంటి గ్రామం. మరి ఈ గ్రామం నుంచి మరి గతంలో పెద్దలు మన గౌరవ మల్లికార్జునరావు గారు ఎమ్మెల్యేగా ఉండి మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మీరందరూ కలిసి ఈ గ్రామ అభివృద్ధికి అందరూ కలుస్తారు. ఈ గ్రామం చాలా మంచి గ్రామం అండి. రాజకీయంగా కూడా అవకాశం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు అందరూ కలిసి అభివృద్ధిలో పాల్పంచుకుంటారు. ఇవాళ ఈ ఊరు మన నియోజకవర్గంలో టెంపుల్స్ చూసుకుంటే ఈ ఊరికి ఉన్నంత అన్ని టెంపుల్స్ కానీ అంత బాగా కట్టిన గ్రామాలు ఎక్కడ కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడన్నా ఈ ఊరికి అభివృద్ధి చేసే దాంట్లో అందరూ సమైక్యంగా సమిష్టిగా అందరూ కలిసి పనిచేస్తారు. ఆ టెంపుల్ ఆ మధ్య ఓపెన్ అయిన టెంపుల్ రామాలయం చాలా పెద్ద టెంపుల్ అది. రామాలయం అంత టెంపుల్ వాస్తవంగా మన నియోజకవర్గంలో నాకు ఎక్కడ కనిపించలేదు కూడా. అంత ఖర్చుతోటి అంత బాగా కట్టడం అనేది. అట్లాగే ఈ గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేస్తారు కాబట్టి ఈ గ్రామానికి మంచి ఫండ్స్ వచ్చినాయి. దాదాపుగా సైడ్ డ్రైనేజీ కూడా
చాలా 40 లక్షలు సీసీ రోడ్లు, 40 లక్షలు డ్రైన్స్, మరి 40 లక్షలు మరి సచివాలయం, ఇంకా కూడా అవకాశం ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పేకాట రాయులని పోలీసులు అరెస్టు చేశారు. 7గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 1,85,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి పట్టణ శివారు ప్రాంతంలో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 7గురి నిందితులను అరెస్టు చేశారు. రాబడిన సమాచారం పైన నిన్నటి దినం రాత్రి నేను మా ఎస్ఐ రాజశేఖర రెడ్డి మా సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక రూమ్లో కూర్చొని పేకాట ఆడుతున్న 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 1,82,750 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 4 మోటార్ సైకిళ్ళు, 7 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలు మట్కా ఒకటి, క్యాబింగ్ ఒకటి, వికెట్ బెట్టింగ్ మరియు ఇసుక మాఫియా, నెక్స్ట్ వచ్చేసి గుట్కా. దీనిపైన ఎవరు ఎంతటి వారిని కూడా ఉపయోగించేది లేదు. వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడానికి ఈ విధంగా దాడులు జరుగుతాయి. వాళ్ళపైన కేసులు బుక్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ నేతలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎమ్మెల్యే రామానాయుడు ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను తెలియజేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రధానంగా త్రాగునీటి సమస్యకు ప్రభుత్వం పరిష్కార మార్గం చూపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. యాత్రకు ప్రారంభించి ఈ పాలకొల్లులో ఒక పాదయాత్రగా మేము ఏ వీధికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా కూడా ప్రజలు ఎదురొచ్చి ఇలా స్వాగతం పలకడమే కాకుండా ఈ యొక్క ప్రజా చైతన్య యాత్రలో వెల్లువగా పాల్గొంటున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందో ఇదొక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాంలో త్రాగునీరు సమస్య అనేది 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్థితిలో ఆ త్రాగునీరు సమస్యను కొంతైనా తీర్చాలనే ఉద్దేశంతో 15 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసి మరి 25వ వార్డు 18వ వార్డులో వారేట్ ట్యాంకులు, అదేవిధంగా వాటర్ ట్యాంక్ దగ్గర కూడా సంపులు, ఫిల్టర్ బెడ్లు నిర్మాణం చేసి ఉన్నాం. దురదృష్టవశాత్తు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక్క అరబస్తా సిమెంట్ కూడా ఈనటువంటి స్థితిలో రాబోయేటువంటి వేసవిలో మరి త్రాగునీటి ఎద్దడిని గుర్తుపెట్టుకుని ఈరోజు మరి యొక్క నిరసన కార్యక్రమం ఖాళీ బిందులతో ఈ పాలకొల్లులో నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మేము శాంక్షన్ చేసి మేము మంజూరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్లీ పూర్తి చేయవలసిన అవసరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లాలో ధర్మసాగర్ చెరువును సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. సంగారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసిన రెవెన్యూ అధికారులు. ఆందోళ్ మండలంలో ఇసుక లోడ్తో వెళ్తున్న 8 ట్రాక్టర్లు సీజ్. కర్నూలు జిల్లాలో స్పందన కార్యక్రమం. ఆర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ వీరపాండ్యన్ సమీక్ష. అనంతపురం జిల్లాలో పేకాట రాయుళ్లు అరెస్ట్. 1,85,000 రూపాయల నగదు స్వాధీనం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రజా చైతన్య యాత్ర. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.